చేసినటువంటి యుద్ధమే కళింగ యుద్ధము. ఏ సంవత్సరం చేశాడు? 261 BCలో చేయడం జరిగింది. కళింగ వార్ అనేటువంటిది 261 BCలో చేయడం జరిగింది. ఎవరెవరి మధ్య చేశారు అంటే కళింగ రాజులు అనేటువంటి వాళ్ళు. యాక్చువల్గా కళింగ అనేటువంటిది అది మౌర్య సామ్రాజ్యంలో భాగం కాదు. మౌర్య సామ్రాజ్యంలో భాగం కాకపోయినప్పటికీ ఈ తూర్పు దేశాలతో వ్యాపారం చేయడానికి ప్రధాన రేవు పట్టణం ఏంటి అంటే కళింగ అనేటువంటి ప్రాంతం. కళింగ అనేటువంటి ప్రాంతం ఈ రాజ్యము అనేటువంటిది. ఇక్కడ ఉండేటువంటి రేవు పట్టణం పేరు చెప్పింటాను, ఏంటిది? తామ్రలిప్తి. ఇక్కడ ఉండేటువంటి రేవు పట్టణం ఏంటండి? తామ్రలిప్తి. కళింగ ప్రాంతంలో ఉండేటువంటి పోర్ట్ సిటీ పేరు తామ్రలిప్తి. ఏ రాజ్యంలో భాగంగా ఉంది తామ్రలిప్తి? కళింగ రాజ్యంలో భాగంగా ఉంది. కానీ కళింగ రాజ్యము అనేటువంటిది ఒక స్వతంత్ర రాజ్యం, ఇండిపెండెంట్ రాజ్యం. ఇది కళింగ అనేటువంటిది ఒక స్వతంత్ర రాజ్యం. ఇప్పుడు భారతదేశం అంతా కూడా మౌర్యుల యొక్క కంట్రోల్లో ఉన్నప్పటికీ ఇక్కడ ఉండేటువంటి తమిళనాడు, కేరళ అనేటువంటి ప్రాంతాలు, ఇక్కడ ఉండేటువంటి కళింగ అనేటువంటి ప్రాంతం మాత్రం మౌర్య సామ్రాజ్యంలో భాగంగా లేవు. ఈ అశోకుడు అనేటువంటి వ్యక్తి రూల్ చేస్తూ ఉన్నప్పుడు మనము ప్రతిసారి కూడా వ్యాపారం చేయాలి అంటే ఏ రాజ్యంతో అంటే ఏ రాజ్యం నుంచి వస్తువులన్నీ వస్తున్నాయి అంటే కళింగ రాజ్యం నుంచే రావాలి మనకి. ప్రతిసారి కూడా ఈ తూర్పు దేశాలతో వ్యాపారం చేయాలి అంటే మధ్యలో ఇది ఒక అడ్డంకిలాగా ఉండిపోయింది కళింగ రాజ్యం. ఇంత పెద్ద రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి మనము ఒక చిన్న రాజ్యాన్ని ఆక్రమించుకోలేమా? దాన్ని ఆక్రమించేసుకుంటే ఇంకా మనకు ఎటువంటి అడ్డంకి ఉండదు, మనమే స్వతంత్రంగా వ్యాపారం చేయొచ్చు అన్న ఉద్దేశంతో కళింగ అనేటువంటి ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలి, కళింగ అనేటువంటి ప్రాంతాన్ని ఓడించాలి అని డిసైడ్ అవుతాడు. దానికి ఆయన చెప్పినటువంటి ఒరిజినల్గా ఈ మౌర్యుల యొక్క వ్యాపారానికి ఎటువంటి ఇబ్బందులు కలిగించరు ఎవరు అంటే కళింగ సామ్రాజ్యం అనేటువంటి వాళ్ళు. కళింగ రూలర్స్ అనేటువంటి వాళ్ళు మంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. కానీ ఇతని యొక్క రాజ్యాకాంక్ష అంటే దీన్ని ఎలాగైనా ఓడించాలి అనేటువంటి రీజన్ తోటి ఏమన్నాడు అంటే మా యొక్క నౌకలకి మీరు నష్టం కలిగిస్తున్నారు, మా యొక్క వ్యాపారాన్ని మీరు భంగం కలిగిస్తున్నారు అనేటువంటి కారణం చెప్పి కళింగ ప్రాంతంపై యుద్ధాన్ని ప్రకటించాడు. ఎవరు అంటే అశోకుడు అనేటువంటి వ్యక్తి. అశోకుడు అనేటువంటి వ్యక్తి ఇంత పెద్ద సామ్రాజ్య నిర్మాత అయినటువంటి, ఇంత పెద్ద సామ్రాజ్యానికి రూలర్ అయినటువంటి అశోకుడు ఒక చిన్న రాజ్యం కళింగ పైన యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. ఈ కళింగ రాజ్యము అనేటువంటి దాన్ని మేఘవాహనుడు అనేటువంటి వ్యక్తి రూల్ చేస్తున్నాడు. కళింగ రాజ్యాన్ని మేఘవాహనుడు అనేటువంటి వ్యక్తి రూల్ చేస్తున్నాడు. ఈ కళింగ రాజ్యపు రాజుకి అదేవిధంగా కళింగ రాజ్యపు రాజుకి అశోకుడికి మధ్య 261 BCలో జరిగినటువంటి యుద్ధమే 261 BCలో జరిగినటువంటి యుద్ధమే కళింగ యుద్ధము అనేటువంటిది. ఇది పూర్తిగా రాజ్యాకాంక్షతో జరిగినటువంటి యుద్ధము. ఆ కళింగ అనేటువంటి ప్రాంతాన్ని ఎలాగైనా ఆక్రమించుకోవాలి అని చేసినటువంటి యుద్ధము. అశోకుడు అనేటువంటి వ్యక్తి రాజుకి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు, మీరు సరెండర్ అయిపోండి, మీ రాజ్యాన్ని మమ్మల్ని కలిపేసుకోండి, మీకు సామంతుడి హోదా ఇస్తాము, మా యొక్క అంటే అబ్జర్వేషన్లో మా క్రింద మీరు పని చేయండి అని చెప్పినప్పటికీ కళింగ రాజులు అనేటువంటి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. మా ప్రాణం పోయేంత వరకు మీతో ఫైట్ చేస్తాము, మేమైతే మీకు మా స్వతంత్రాన్ని కోల్పోము అని ఫైట్ చేశారు. ఈ యుద్ధంలో అంటే అశోకుడి దగ్గరేమో విపరీతమైనటువంటి సైన్యం ఉంది, కళింగ రాజుల దగ్గర సైన్యం అనేటువంటిది చాలా తక్కువగా ఉంది. ఆ యుద్ధంలో కళింగ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా అంటే సైనికుడు అవ్వాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళ స్వతంత్రాన్ని రక్షించుకోవడం కోసం ప్రతి వాళ్ళు కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేశాడు.
ఈవెన్ ఆ యుద్ధంలో కళింగ ప్రాంతంలో ఉండేటువంటి అంటే భర్తలతో పాటు స్త్రీలందరూ కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరి యొక్క వేషాలన్నీ కూడా అంటే వాళ్ళందరి యొక్క వేషాలన్నీ కూడా పురుష వేషాలు ధరించి వాళ్ళు కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలా యుద్ధంలో చాలా వరకు రెస్ట్రిక్ట్ చేశారు, అంటే అంత పెద్ద సామ్రాజ్యాన్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేశారు. కానీ అశోకుడి సైన్యం చాలా ఎక్కువ అవ్వడంతో ఓడిపోవడం జరుగుతుంది కళింగ ప్రాంతము అనేటువంటిది. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చూస్తాడు చనిపోయినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది. వాళ్ళందరూ కూడా స్త్రీలు, ఎక్కువ మంది స్త్రీలు చనిపోయి ఉంటారు. అప్పుడు అతనికి యుద్ధం మీద విరక్తి పుట్టింది. ఇంతవరకు అసలు స్త్రీలతోటి యుద్ధమే చేయకూడదు, కానీ ఇంతమంది స్త్రీలు చనిపోవడానికి కారణమయ్యాం, ఇంతమంది మనుషులు చనిపోవడానికి కారణమయ్యాం అని అప్పుడు యుద్ధం అంటే, రాజ్యం అంటే ఒక రకమైనటువంటి విరక్తి అనేటువంటిది వచ్చి అప్పుడు బౌద్ధ మతంలోకి జాయిన్ అయ్యాడు. ఎవరు అంటే అశోకుడు కళింగ యుద్ధం చేసిన సంవత్సరం 261 BC. ఈ 261 BCలో కళింగ యుద్ధం ఎవరితో చేశాడు? మేఘవాహనుడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు తర్వాత రాజులో అంటే తర్వాత చాప్టర్లలో కళింగ రాజ్యం అనేటువంటిది వచ్చింది. కళింగ రాజ్యాన్ని రూల్ చేసినటువంటి ఫేమస్ రూలర్ గురించి ఆల్రెడీ మీకు తెలుసు. ఎవరు? కారవేలుడు. కళింగ కారవేలుడు. ఒక శాసనం గురించి కూడా చెప్పింటాను, హతిగుంఫ ఇన్స్క్రిప్షన్ అనేటువంటిది. ఆయన వంశం పేరేంటి? మహామేఘవాహన వంశం. ఆయన వంశం పేరేంటండి? మహామేఘవాహన వంశం. గుర్తుపెట్టుకోండి, కళింగ ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి రాజుల యొక్క వంశం పేరు మహామేఘవాహన వంశం. దానినే ఛేది వంశం అని కూడా పిలుస్తాం. ఏ వంశం అండి? ఛేది లేకపోతే మహామేఘవాహన వంశం. అశోకుడితో యుద్ధం చేసింది ఎవరు? మేఘవాహన. అశోకుడితో యుద్ధం చేసింది ఎవరండి? మేఘవాహనుడు. మేఘవాహనుడు అనేటువంటి రాజు పేరు ఎక్కువ ఎక్కడా కూడా మనకు దొరకదు, చాలా తక్కువగా దొరికింది, చాలా తక్కువ బుక్స్లోనే ఉంటుంది. కళింగ యుద్ధం చేశాడు అంటుంటారు, కానీ ఆ యుద్ధం ఎవరితో చేశాడు అనేటువంటి క్వశ్చన్ ఎక్కడా కూడా రైజ్ అవ్వదు, ఎప్పుడూ కూడా అడగడు. కళింగ యుద్ధం గురించి మనకు ప్రస్తావించినటువంటి శాసనం 13వ ప్రధాన శిలాశాసనం. అంతేనా చెప్పింది? 13వ ప్రధాన శిలాశాసనం ఎక్కడ దొరికింది? తౌలి లేకపోతే తొషాలి. తౌలి లేకపోతే తొషాలి. 13వ ప్రధాన శిలాశాసనం కళింగ యుద్ధం గురించి ప్రస్తావించింది. మరి ఈ కళింగ యుద్ధము అనేటువంటిది చేసిన తర్వాత ఈ యుద్ధంలో ఎక్కువ మంది చనిపోవడంతో ఇంకా రాజ్యము అనేటువంటిది అంటే ఇంకా యుద్ధము అనేటువంటిది చెయ్యను అని చెప్పేసి బేరిఘోషను వదిలేసి దమ్మఘోషను స్వీకరిస్తున్నాను అని చెప్పాడు. మరి ఈ అశోకుడు అనేటువంటి వ్యక్తికి బౌద్ధ ధర్మాన్ని ఉపదేశించినటువంటి వ్యక్తి ఉపగుప్తుడు. ఇతనికి బౌద్ధ మతాన్ని ఇచ్చినటువంటి గురువు ఎవరండి? ఉపగుప్తుడు. అశోకుడికి బౌద్ధ మతాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఉపగుప్తుడు. ఇలా ఉంచండి, బౌద్ధ మతాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరని చెప్తున్నాను? ఉపగుప్తుడు. ఎగ్జామ్లో అశోకుడికి బౌద్ధ మతాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి అంటే ఏం రాయాలి? ఉపగుప్తుడు. కింద ఒక చిన్న స్టార్ మార్క్ నోట్లాగా పెట్టుకొని దివ్యవదన అనే బౌద్ధ మత గ్రంథం ప్రకారం, దివ్యవదన అనేటువంటి బుక్ ప్రకారం అశోకుడికి బుద్ధిజాన్ని ఇచ్చినటువంటి గురువు పేరు నిగ్రోధ. ఏ బుక్ ప్రకారం అండి? దివ్యవదన అనేటువంటి బుక్ ప్రకారం అశోకుడికి బుద్ధిజాన్ని ఇచ్చినటువంటి బౌద్ధ గురువు ఎవరండి? నిగ్రోధ. ఇది ఎగ్జామ్లో నిగ్రోధ అని పెట్టమాకండి, నేను నిగ్రోధ అని చెప్పానని. ఈ బుక్ ప్రకారం నిగ్రోధుడు అని చెప్పింది, కానీ నిగ్రోధుడు అనేటువంటి వ్యక్తి కాదండి. ఇంకా ఈ బుక్ ప్రకారం ఏమని చెప్తుంది? అశోకుడు 264 BCలోనే బౌద్ధ మతాన్ని తీసుకున్నాడు అని చెప్పింది. 264 BCలోనే బౌద్ధ మతాన్ని తీసుకుంటే కళింగ యుద్ధం చేసేవాడా? చేయడు. అంటే అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అనే కదా. అంటే బుక్స్లో రాసిందంతా కూడా కరెక్ట్ కాదు. వాటన్నిటిని ఏం చేసుకోవాలి? మళ్ళీ అన్నిటినీ ముందేసుకొని
ఎక్కువ బుక్స్ దేన్ని సపోర్ట్ చేస్తున్నాయి అనేది తీసుకొని దాని నుంచి మనం అడాప్ట్ చేసుకోవాలి, దాని నుంచి చరిత్రను ప్రిపేర్ చేయాలి. ఇలా దివ్యవదన అనేటువంటి బుక్ ప్రకారం ఇతనికి బుద్ధిజాన్ని ఎవరిచ్చారు? నిగ్రోధ. యాక్చువల్గా ఎక్కువ మంది చరిత్రకారుల ప్రకారం, మెజారిటీ చరిత్రకారుల ప్రకారం ఇతనికి బౌద్ధ మతాన్ని ఉపదేశించినటువంటి గురువు ఎవరండి? ఉపగుప్తుడు అనేటువంటి వ్యక్తి. ఉపగుప్త అనేటువంటి వ్యక్తి. ఈయన బౌద్ధ మతం అనేటువంటిది అడాప్ట్ చేసుకున్న తర్వాత, బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత అశోకుడు అనేటువంటి వ్యక్తి తన యొక్క ధర్మాన్ని, తను ఏదైతే నమ్మాడో తన యొక్క ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం క్రీస్తు పూర్వం 255వ సంవత్సరంలో ధర్మ మహామాత్ర అనేటువంటి అధికారులను నియమించడం జరిగింది. ధర్మ మహామాత్ర అనేటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడుగుతాడు ధర్మ మహామాత్రులు ఎవరు అంటే. కొన్ని చోట్ల ధర్మ మహామాత్రులు అనేటువంటిది కింద ఆప్షన్స్లో ఎలా ఉంటుంది అంటే వీళ్ళు మంత్రులు, లేకపోతే గూఢాచారులు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు, లేకపోతే మిలిటరీ కమాండర్స్, ఇలా ఆప్షన్స్ ఉంటాయి. ఎవరు వీళ్ళు అంటే ధర్మ మహామాత్రులు. ప్రభుత్వమే శాలరీస్ ఇస్తుందండి వీళ్ళకి. జీతం ఎవరిస్తున్నారు? గవర్నమెంటే ఇస్తుంది. అంటే రాజు శాలరీ అనేటువంటిది ఇచ్చి అపాయింట్ చేసుకున్నాడు ధర్మ మహామాత్రుల్ని. ఈ ధర్మ మహామాత్రులు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రజలలో అశోకుడి యొక్క ధర్మం గురించి ప్రచారం చేస్తున్నాడు. అశోకుడి యొక్క ధర్మం ఏంటి అంటే మత సహనము, రిలీజియస్ టాలరెన్స్ అనేటువంటిది, దానితో పాటు నాన్ వైలెన్స్ అనేటువంటిది, దానితో పాటు మోరల్ వాల్యూస్ అనేటువంటివి, దానితో పాటు సర్వీస్ అనేటువంటిది, అందరికీ కూడా సేవలు చేయడం అనేటువంటిది. అశోకుడి యొక్క ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం ధర్మ మహామాత్రులు. దీనిలో ఒక పార్ట్ వీళ్ళ యొక్క రోల్లో ఒక రోల్ ఏంటి అంటే బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడం అనేటువంటిది కూడా. కేవలం బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడం కోసమే కాదు, ఒకవేళ మాకు ఇష్టం లేదు, మేము బుద్ధిజాన్ని తీసుకోము అంటే వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఏమీ ఉండవు, పనిష్మెంట్లే ఉండవు. నీకు నచ్చిన మతాన్ని నువ్వు ఫాలో అవ్వు అని చెప్పడం జరుగుతుంది. బలవంతంగా ప్రజల చేత బుద్ధిజాన్ని తీసుకోమని చెప్పలేదు ఎవరు? అశోకుడు అనేటువంటి వ్యక్తి. ఇలా ఈ బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడం కోసం, ప్రజలలో నైతిక విలువలు పెంపొందించడం కోసం, అదేవిధంగా ముసలి వాళ్ళకి, వికలాంగులకి, స్త్రీలకి, వితంతువులకి సేవ చేయడం కోసం, దానితో పాటు ఈ ప్రజలందరికీ కూడా మత సహనంని బోధించడం కోసం ఈ ప్రభుత్వమే కొంతమంది ఉద్యోగస్తులను అపాయింట్ చేసింది. వాళ్ళని ధర్మ మహామాత్ర అని పిలవడం జరిగింది. వాళ్ళని ఏమని పిలిచారండి? ధర్మ మహామాత్ర అని పిలవడం జరిగింది. మరి ఈ అశోకుడు అనేటువంటి వ్యక్తి బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడం కోసం దేశంలో పాటు విదేశాలకి కూడా కొంతమంది వ్యక్తులను పంపించడం జరిగింది. బౌద్ధ మత ప్రచారం కోసం అశోకుడు మన దేశంలో పాటు ఇతర దేశాలకి కూడా కొంతమంది వ్యక్తులను పంపించడం జరిగింది. అలా ఈ బౌద్ధ మత ప్రచార నిమిత్తం దక్షిణ భారతదేశానికి అశోకుడు పంపించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మహదేవ భిక్షు. సదరన్ ఇండియాకి ఎవరిని పంపించారండి? మహదేవ భిక్షు. లేకపోతే భిక్షువు. అశోకుడు బౌద్ధ మత ప్రచార నిమిత్తం దేశంలోని వివిధ ప్రాంతాలకి, ఇతర దేశాలకి కొంతమంది వ్యక్తులని, తన కుటుంబ సభ్యులని పంపించడం జరిగింది. అలా బౌద్ధ మత ప్రచార నిమిత్తం దక్షిణ భారతదేశానికి పంపించినటువంటి గురువు ఎవరు అంటే మహదేవ భిక్షువు అనేటువంటి వ్యక్తి. దక్షిణ భారతదేశానికి వచ్చినటువంటి గురువు పేరు మహదేవ భిక్షువు. ఈయనతో పాటు ఇంకా నేపాల్ ప్రాంతానికి తన కూతురైనటువంటి చారుమతి, నేపాల్ ప్రాంతానికి తన కూతురైనటువంటి చారుమతి అనేటువంటి ఆవిడని పంపించడం జరిగింది. అదేవిధంగా బర్మా లేకపోతే మయన్మార్ ప్రాంతానికి
తన కూతుర్లైనటువంటి సోన్ మరియు ఉత్తరా అనేటువంటి వాళ్ళని పంపించడం జరిగింది. బర్మా లేకపోతే మయన్మార్ ప్రాంతానికి తన కూతుర్లైనటువంటి సోన్ మరియు ఉత్తరా అనేటువంటి వాళ్ళని పంపించడం జరిగింది. శ్రీలంక ప్రాంతానికి మహేంద్ర మరియు సంఘమిత్ర అనేటువంటి వాళ్ళని పంపించడం జరిగింది. మహేంద్ర మరియు సంఘమిత్ర, మహేంద్ర అనేటువంటి వ్యక్తి ఏమో కొడుకు, సంఘమిత్ర అనేటువంటి వ్యక్తి ఏమో కూతురు. ఈయనేమో కొడుకు, ఈవిడేమో కూతురు. ఇలా మత ప్రచార నిమిత్తం, బౌద్ధ మత ప్రచార నిమిత్తం స్వదేశంలో అంటే దేశం మొత్తానికి కూడా కొంతమంది వ్యక్తుల్ని పంపించడం జరిగింది. వివిధ ప్రాంతాలకి వివిధ వ్యక్తుల్ని పంపించడం జరిగింది. దానితో పాటు ఇతర దేశాలలో కూడా బౌద్ధ మత ప్రచార నిమిత్తం తన యొక్క వారసులను పంపించడం జరిగింది. తన కుటుంబ సభ్యులని పంపించడం జరిగింది. నేపాల్ ప్రాంతానికి తన కూతురైనటువంటి చారుమతిని, బర్మా ప్రాంతానికి తన కూతురులైనటువంటి సోన్ మరియు ఉత్తరా అనేటువంటి వాళ్ళని, శ్రీలంక ప్రాంతానికి తన కొడుకైనటువంటి మహేంద్ర మరియు కూతురైనటువంటి సంఘమిత్రను పంపించాడు. ఎందుకోసం పంపించాడు? బౌద్ధ మత ప్రచార నిమిత్తం. ఈయన బౌద్ధ మత ప్రచారం కోసంతో పాటు ప్రజల్లో నైతిక నియమాలు పెంపొందించడం కోసం ఎవరిని అపాయింట్ చేశాడు? ధర్మ మహామాత్ర. ఏ సంవత్సరం అపాయింట్ చేశాడు? 255 BCలో. వీళ్ళకి శాలరీస్ ఎవరిస్తున్నారు? ప్రభుత్వమే. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు. వీళ్ళు ప్రభుత్వం మధ్యలో తీసేయడానికి లేదు. వీళ్ళు ప్రభుత్వమే అపాయింట్ చేసినటువంటి వాళ్ళు. ఈ అశోకుడు అనేటువంటి వ్యక్తి కళింగ యుద్ధం ఏ సంవత్సరం చేశాడు? ఎవరితో చేశాడు? కళింగ రాజుతోటి, మేఘవాహనుడు అనేటువంటి వ్యక్తితోటి యుద్ధం చేశాడు 261 BCలో. ఏ సంవత్సరం అండి? 261 BCలో యుద్ధం చేశాడు. మరి ఈ కళింగ యుద్ధము అనేటువంటి దాని తర్వాత బుద్ధిజాన్ని తీసుకున్నాడు. బుద్ధిజాన్ని ఎవరిచ్చారు? ఉపగుప్తుడు అనేటువంటి వ్యక్తి. దివ్యవదన అనేటువంటి గ్రంథం ప్రకారం ఇతనికి బుద్ధిజాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? నిగ్రోధ అనేటువంటి వ్యక్తి. నిగ్రోధ. మరి ఈ గౌతమ బుద్ధుడికి మోక్షం వచ్చినటువంటి, జ్ఞానోదయం కలిగినటువంటి బోధి వృక్షానికి ఎవరు పాయిజనైజ్ చేసింది? తిష్యరక్షతి అనేటువంటి ఆవిడ. పద్మావతి యొక్క కొడుకు పేరేంటి? కుణాల. పద్మావతి యొక్క కొడుకు పేరేంటండి? కుణాల. అయితే ఇతని యొక్క ఫస్ట్ వైఫ్ పట్టమనిషి ఎవరు? అసంధిమిత్ర. పట్టమనిషి ఎవరండి? అసంధిమిత్ర అనేటువంటి ఈ అశోకుడు అనేటువంటి వ్యక్తి తన యొక్క ధర్మ ప్రచార నిమిత్తం రాజ్యం మొత్తం కూడా శాసనాలు అనేటువంటివి వేయించడం జరిగింది. రాజ్యం మొత్తం కూడా అంటే రాక్ ఎడిక్స్ అనేటువంటివి, పిల్లర్ ఎడిక్స్ అనేటువంటివి, దానితో పాటు కేవ్ ఎడిక్స్ అనేటువంటివి కంపోజ్ చేశాడు. వీటితో పాటు గౌతమ బుద్ధుడి యొక్క రిలిక్స్ అనేటువంటి వాటితోటి, గౌతమ బుద్ధుడి యొక్క రిలిక్స్ తోటి, గౌతమ బుద్ధుడి యొక్క అస్థికలతోటి, గౌతమ బుద్ధుడి యొక్క రిమైనింగ్స్ తోటి దాదాపు 84,000 స్తూపాలు అనేటువంటివి నిర్మించాడు. ఎన్ని నిర్మించాడండి? 84,000 స్తూపాలు అనేటువంటివి నిర్మించాడు ఈ అశోకుడు అనేటువంటి వ్యక్తి. స్తూపము అంటే ఏంటో చెప్పాను. స్తూపము అంటే ఎలా ఉండిద్దో చెప్పాను. ఒక ఎగ్ షేప్డ్ సింబల్ అంటే అండాకారపు నిర్మాణము అనేటువంటిది ఉంటుంది. ఒక ఎత్తైన ప్రాకారము అనేటువంటిది అంటే ఒక బేస్మెంట్ ఉంటుంది. దానిపైన ఒక ఎగ్ షేప్డ్ సింబల్ అని ఉంటుంది. దీని చుట్టూ ఇటుకలతో నిర్మించినటువంటి కాంపౌండ్ వాల్ అనేటువంటిది ఉంటుంది. దీనిపైన దీనిపైన హర్మము అనేటువంటిది, దీనిపైన ఛత్రము అనేటువంటిది ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు స్తూపం నిర్మాణంలో చెప్పింటాను. మరి అశోకుడు అనేటువంటి వ్యక్తి తన జీవిత కాలంలో ఎన్ని స్తూపాలు నిర్మించాడు? 84,000 స్తూపాలు నిర్మించాడు. వేటిపైన నిర్మించాడు? గౌతమ బుద్ధుడి యొక్క అస్థికల పైన నిర్మించినటువంటివి. స్తూపము అంటే ఏమని చెప్పాను? స్తూపము అంటే ఏంటి? బౌద్ధ మతాచార్యులు లేకపోతే గౌతమ బుద్ధుడు లేకపోతే బౌద్ధ మత గ్రంథాల పైన నిర్మించినటువంటి కమ్మెమోరల్ అంటే నిర్మించినటువంటి
నిర్మాణాలనే ఏమని పిలుస్తారు అంటే స్తూపాలు అని పిలుస్తాం. మళ్ళీ చెప్తాను చూడండి. బౌద్ధ మతాచార్యుల అస్థికలపైన, లేకపోతే బుద్ధుడి యొక్క అస్థికలపైన, లేకపోతే బౌద్ధ మత గ్రంథాలపైన నిర్మించినటువంటి పవిత్రమైనటువంటి కట్టడాన్నే ఏమని పిలుస్తారు అంటే స్తూపము. దీని గురించి మీకు చెప్పింటాను. ఏ స్తూపాలు చెప్పాను? ధాతుగర్భ స్తూపము, పారిభోజక స్తూపము, ఉద్దేశిక స్తూపాలు. ధాతుగర్భ, పారిభోజక, ఉద్దేశిక స్తూపాలు అనేటువంటి వాటి గురించి చెప్పారు. అటువంటివి ఎన్ని కన్స్ట్రక్ట్ చేశారు? 84,000. భారతదేశంలో పెద్ద స్తూపం ఏంటి? సాంచి స్తూపము. ప్రపంచంలో పెద్ద స్తూపం ఏంటి? బోరోబదూర్ అనేటువంటిది. అదే ఆంధ్రదేశంలో లేకపోతే దక్షిణ భారతదేశంలో పెద్ద స్తూపం ఏంటి? అమరావతి అనేటువంటిది. దక్షిణ భారతదేశంలో పెద్ద స్తూపం అమరావతి అనేటువంటిది. మరి ఈ అశోకుడు అనేటువంటి వ్యక్తి చివరికి వచ్చేసరికి అంటే అతని యొక్క సైన్యం అనేటువంటిది బలహీనమైపోయింది, వీక్ అయిపోయింది. ఎందుకని అంటే యుద్ధం చేయట్లేదు సైన్యం అనేటువంటిది. సైన్యం అనేటువంటిది యుద్ధం చేయటం లేదు కాబట్టి సైన్యం అనేటువంటిది బలహీనమైపోయింది. ట్రైనింగ్ అనేటువంటి శిక్షణ అనేటువంటిది లేకపోయింది. యుద్ధం చేయట్లేదు కాబట్టి వాళ్ళ మీద ఉండేటువంటి కాన్సన్ట్రేషన్ కూడా తగ్గిపోయింది. దీనితో ఈ అశోకుడు అంటే అశోకుడు ఉన్నన్ని రోజులు పర్లేదు, ఎటువంటి రెవల్యూషన్స్ అనేటువంటివి రాలేదు. ఎప్పుడైతే అశోకుడు అనేటువంటి వ్యక్తి తర్వాత అతని యొక్క వారసులు వచ్చారో అప్పటికే ఈ మౌర్యుల యొక్క అంటే మౌర్యుల యొక్క సైనిక శక్తి, మిలిటరీ ఫోర్స్ అనేటువంటిది వీక్ అయిపోవడంతో ఈ మౌర్యుల యొక్క సామంతులు చాలామంది స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. ఇండిపెండెంట్ రాజ్యాలు అనేటువంటివి స్థాపించడం జరిగింది. అలా అశోకుడు ఫాలో అయినటువంటి అశోకుడి యొక్క మత విధానం అనేటువంటిది కూడా వన్ ఆఫ్ ది రీజన్ టు డిక్లైన్మెంట్ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీ. ఆయన యొక్క మత విధానం కూడా మౌర్య సామ్రాజ్యం అంతమైపోవడానికి ఒక రకమైనటువంటి కారణం. టోటల్ అదే కారణం కాదు, ఒక కారణం ఏంటి? ఆయన యొక్క మత విధానం. ఈ మత విధానంలో యుద్ధానికి అంటే ప్రయారిటీ ఇవ్వలేదు, సైన్యానికి ప్రయారిటీ ఇవ్వలేదు. సైన్యం అంతా కూడా కొన్ని రోజులకి ఏమైపోతుంది? యుద్ధం చేయకపోతే లేజినెస్ అనేటువంటిది పెరిగిపోతుంది, శిక్షణ అనేటువంటిది లేదు, ఒక క్రమ పద్ధతి అనేటువంటిది లేకపోవడంతో ఈజీగా మౌర్యులని మిగతా సామంతులు అనేటువంటి వాళ్ళు ఓడించగలిగారు. దీనితో పాటు ఈ అశోకుడి తర్వాత వచ్చినటువంటి తన యొక్క వారసులకి సరైన ట్రైనింగ్ కూడా ఇవ్వలేకపోయాడు. అంటే యుద్ధ శిక్షణ కూడా ఎప్పుడు బౌద్ధ మతము జీవహింస వద్దు, నాన్ వైలెన్స్ అనేటువంటిది చెప్తూ తన యొక్క కొడుకులకి, తన యొక్క వారసులకు కూడా ట్రైనింగ్ అనేటువంటిది, యుద్ధ శిక్షణలు అనేటువంటివి నేర్పించకపోవడంతో ఇతని తర్వాత వచ్చినటువంటి ఎవరైతే